ఒక స్కూల్కి వెళ్ళే పిల్లోడిని మీరు ఎప్పుడన్నా చూస్తే, బా చూడండి ఆ పిల్లోడు ఎంత చక్కగా ఉన్నాడు, చక్కగా టై పెట్టుకున్నాడు, మంచి బుక్స్ పెట్టుకున్నాడు. స్కూల్కి వెళ్ళేవాడు ఎందుకు యూనిఫామ్ వేసుకోవాలంటే, ఒకటి వాడు వెళ్ళే స్కూల్ ని వాడు హానర్ చేస్తున్నాడు, రెండోది ఇట్ షోస్ హిస్ డిసిప్లిన్, ఆ వ్యక్తి యొక్క క్రమశిక్షణ. అందుకే యూనిఫామ్ వేసుకుంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అమ్మా మీరందరూ బైబిల్ పట్టుకొని రావాలి. బైబిల్ ఎందుకు తేవాలి తెలిసిన, ఒకటి నువ్వు దేవుడిని గౌరవిస్తున్నట్టు. ఇది పట్టుకొని నువ్వు నడుస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఆయన ప్రేమను పట్టుకొని నడుస్తున్నావు, ఆయన ఇచ్చిన అధికారాన్ని పట్టుకొని నడుస్తున్నావు, ఆయన ఇచ్చిన వాగ్దానాల్ని పట్టుకొని నడుస్తున్నావు. ఇది నాకు చదవడం రాదండి, ఏమీ పర్వాలేదు. ఇందులో నాకేమీ తెలియదండి, అయినా పర్వాలేదు. కానీ ఇది నీ చేతిలో ఉన్నప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని అధికారాన్ని పట్టుకుంటున్నావు, ఆయన నోటి మాటను పట్టుకుంటున్నావు, ఆయన ఆజ్ఞని పట్టుకుంటున్నావు, ఆయన వాగ్దానాన్ని పట్టుకుంటున్నావు. ఇది పట్టుకుంటే నువ్వు దేవుణ్ణి గౌరవించినట్టు. ఇంకో మాట చెప్తాను, ఇది పట్టుకుంటే అర్థం ఏంటో తెలిసిన, నువ్వు ఎంతో క్రమశిక్షణతో భక్తి చేస్తున్నావని అర్థం. అందుకనే వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు స్టే, వేర్ ఎవర్ యు వాక్, నీ చేతిలో ఏముండాలి, బైబిల్ ఉండాలి. నేను దుబాయ్ దేశం వెళ్ళినప్పుడు కావాలని ఆ దేశంలో గుండ్ల మీద బైబిల్ పెట్టుకుని నడిచేవాడిని, కావాలని పెద్ద పెద్ద రోడ్ల మీద కూడా ఇలా పెట్టుకుని వెళ్ళేవాడిని. ఎందుకంటే ఇది నాకు దేవుడిచ్చిన అధికారం. నన్ను ఎక్కడికన్నా మోసుకెళ్తుందంటే విమానం మోసుకెళ్ళలేదు, ఈ వాక్యమే నన్ను మోసుకెళ్తుంది. కనుక మన సంఘంలో పిల్లలకి, వృద్ధులకి, చదువు రానోళ్ళు కూడా నేను చెప్తున్నాను, చదువు రాకపోయినా పర్లేదు, ఇది పట్టుకొని ఈ వీధిలో నువ్వు నడుస్తున్నప్పుడు నీ ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది. దీనికంటే విలువైనది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు.